వాళ్ళ వాళ్ళ లాభాలు వాళ్ళ నష్టాలు అవన్నీ బేరీజు వేసుకొని ఈ యొక్క మెట్రో లైన్ ని మరి లోన్ ఇస్తే పైసలు వాపసు వస్తాయా రావా అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు. ఉమ్. కాబట్టి ఇది సాహసం చేసి రేవంత్ రెడ్డి గారు సాహసం చేసి ఆ, దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా దాంట్లో బడ్జెట్ ని అలొకేట్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ఇవాళ వాళ్ళు ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం తిట్టడం కాదు, ఇంకో సోర్స్, ఇంకో బ్యాంక్ ద్వారా తెచ్చుకుంటావా, ఇంకో రకంగా తెచ్చుకుంటావా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదాయం అయితే వనరులు ఇక్కడ పెంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం దీన్ని చెప్తుందంటే నడిపిస్తానా? ఒక రెండు ఇవాళ ఆర్టీసీ విషయాలు. నష్టాల్లో ఉన్నది, ఇవాళ ఆర్టీసీ నష్టాల్లో నడిపిస్తున్నాం కదా, ఇవాళ మధుసూదన్ గారు, సింగరేణి నష్టాల్లో ఉంది నడిపిస్తున్నాం కదా. కాంగ్రెస్ దీన్ని కూడా ప్రభుత్వము ఎట్లా రెండు నడిపిస్తాం అనే రెండు దానికి ఒక విషయాలు ప్రణాళిక మాత్రం ఉండాలి. హైలైట్ అంటే చేస్తా నీకు ఉంది. కాంగ్రెస్ మేడం ప్రభుత్వం రెండు విషయాల్ని హైలైట్ చేస్తా వచ్చింది. ఒకటి ఏంటనంటే మెట్రో 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి మెట్రోను 15,000 కోట్లకే మేము కొనుగోలు చేశాము, అది వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్నారు. అండ్ జపనీస్ సంస్థతో 4% వడ్డీకే మేము రీఫైనాన్స్ చేయడానికి కూడా అంగీకారం కుదుర్చుకున్నాము అని చెప్తా ఉన్నారు. సో ఈ రెండు విషయాల్ని హైలైట్ చేస్తున్నారు తప్ప రీపేయింగ్ కెపాసిటీ ఉందా అని ఐఆర్ఎఫ్సి అడిగిన దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. లేదు, సమానం లేదు, వాళ్ళ దగ్గర సమానం లేదు. ఒకవేళ జపాన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నటువంటి సందర్భంలో ఐఆర్ఎఫ్సిని బదనాం చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ ని బదనాం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. డైరెక్ట్ నువ్వు ఎట్లా చేస్తావు ఏంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని చేసుకుంటే అయిపోతుంది. మరి దానికి ఎందుకు ముందు ఒక రాజకీయమైనటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు ఇవల్ల మాకైతే ఏం అర్థమైతలేదు. ఒకవేళ లోన్ నీకు తక్కువలో లోన్ వస్తున్నప్పుడు ఆరాంగా తీసేసుకోవచ్చు లోన్, కానీ మరి అక్కడ ఎందుకు ఆగిపోయింది? మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు చెప్పారు అట్లాంటిది ఏం లేదు, తప్పు చెప్తున్నా అనేది తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని న్యూమన్ సార్ కూడా ఖండించలే, లేదు లేదు నిజమే ఇస్తుండ్రు, ఖచ్చితంగా జపాన్ బ్యాంక్ వస్తుంది తెస్తుంది అని చెప్పి వారు కూడా, కాంగ్రెస్ ప్రతినిధి కూడా వారు కూడా చెప్పలే. అలా ఎంతవరకు వాస్తవం ఉన్నాయనేది కూడా బయటికి రావాల్సినటువంటి అంశం ఉన్నది. కేవలం ఇవాళ ఈ ఐఆర్ఎఫ్సి ఇస్తలేదు, దీనికి భారతీయ జనతా పార్టీ కారణం అనే రీతిలో వారు మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటి దీన్ని ఏవైతే టేక్ ఓవర్ చేసిండ్రు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవండి. చాలా అంశాలలో ఇవాళ డబ్బులు లేక చాలా సతమతం అవుతున్నారు. అసలు ఎంప్లాయీస్ కి కూడా ఇవాళ డిఎల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆర్టీసీ వాళ్ళ ప్రభుత్వంలో వినియోగం చేసినట్టు పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫండ్స్ చాలా సిగరెట్ కి ఇవ్వాల్సినట్టు ఉన్నాయి. ఆర్థిక సమస్యల మధ్య ఇవాళ మొత్తం తెలంగాణ సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 13,000 కోట్ల రూపాయలు మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నారు ఇవాళ భారాన్ని. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ఇవన్నీ ఇట్లున్నాయనే మళ్ళీ మూసీ నది ప్రక్షాళన 1,00,000 కోట్లు అంటున్నారు. అసలు ఎట్లా అంచనాకు అందనటువంటి దూరంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉన్నది. ఇప్పటికే 3 లక్షల పైచిలకు బడ్జెట్ లో పెట్టిను, లోడ్ బడ్జెట్ లో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఆదాయ వనరులు ఇవి, ఆదాయం ఎట్లా పెరుగుతుంది, దాన్ని ఎట్లా ఖర్చు పెడతావు? మునిగిపోతున్నటువంటి పడవని నువ్వు కొనుగోలు చేసి టేక్ ఓవర్ చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి స్థితికి తీసుకుపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఇవాళ ఆ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో ఇచ్చినట్టు అక్కడ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నట్టున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎట్లా కడతామనేది క్లియర్ గా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకు లోన్లు వస్తున్నాయి. మన దగ్గర ఇక్కడ లేదు కదా, ఆదాయమే కనబడతలేదు కదా. సంవత్సరానికి 625 కోట్ల రూపాయలు నష్టం నడుస్తుంది. నష్టాన్ని ఎవరి జోబుల నుంచి బతికేయాలి? మళ్ళీ మన ప్రజల మీద వేయాలి, టికెట్ల ధరలు పెంచాలి. ఇవాళ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు బస్సులలో ఫ్రీ వెళ్తున్నారు కదా వాళ్ళంతా మెట్రో ఎందుకు ఎక్కుతారు? ఫ్రీగా వాళ్ళు జర్నీ చేసే దగ్గర 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు కూడా వాళ్ళకి ఖర్చు పడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా బస్సులలో ఫ్రీగా పోతున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం మీద, ఈ మెట్రో మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇవన్నీ కూడా ఈ మార్గాలు ఏమి చూడకుండా టేక్ ఓవర్ చేసి ఇవాళ మన ఆర్థిక సంస్థల మీద భారం నెపం పెట్టడం ఇది సరైనది కాదు. కాబట్టి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇది ఏదైతుందో, అయితే సేవా రంగం, ట్రాన్స్పోర్ట్ అనేది సేవ, పబ్లిక్ అవసరం. పబ్లిక్ సెక్టర్ లో ఇప్పుడు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఈ యొక్క మెట్రోను వాడుకుంటారు. కాబట్టి దీన్ని బంద్ చేయాల్సినటువంటి అవసరం వస్తే దాన్ని బంద్ చేయొద్దు, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీ నష్టం వచ్చినా కూడా ఇవాళ మీరేసుకొని నడిపిస్తుంది ప్రభుత్వం. దానికి ఏదో విధంగా మనకి ఫైనాన్స్ చేస్తూ ఇతర వనరులు కల్పిస్తూ వాళ్ళు ఆర్టీసీ ముందు నడిపిస్తున్నటువంటి క్రమంలోనే దీన్ని కూడా మెట్రో కూడా నువ్వు ఇక్కడ ఏ విధంగా జనరేట్ చేస్తావు అమౌంట్ ని? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, నీకు సంబంధించినటువంటి బ్యాంకులు నీకు సహకరిస్తలేవు, నువ్వు ఏ ధైర్యంతో మనం ముందు తీసుకున్నావు ఆ ధైర్యాన్ని నువ్వు కాపాడుకొని ఆదాయ వనరులు పెంచుకోవాలి. నీ దగ్గర రూపాయి లేదు వల్ల నువ్వు ధైర్యం చేసినావు, దాన్ని ఇప్పుడు టికెట్లు పెంచుతావా, లేకపోతే నువ్వు అక్కడ ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి దాన్ని డెవలప్ చేస్తావా, ఎట్లా చేస్తావా అనేది, అడ్వర్టైజ్మెంట్స్ రేట్స్ పెంచుతావా? మొత్తం మీద 600 కోట్ల రూపాయల ఈ నష్టం ఏదైతున్నదో, సంవత్సరానికి వస్తున్నటువంటి నష్టం ఏమైతున్నదో, ఈ నష్టాన్ని ఏ విధంగా పూడుస్తావు అనేది వారి దగ్గర క్లియర్ పిక్చర్ లేదు. దాన్ని క్లియర్ గా చేసిన తర్వాత మీరు ముందుకు పోతే ఈ మెట్రో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంకుల దగ్గరికి ఎక్కడికి పోయినా కూడా బ్యాంకులు ఖచ్చితంగా నువ్వు రీపేమెంట్ ఎట్లా చేస్తావు, నీ దగ్గర ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా అడుగుతా అంటారు.
కాబట్టి ఈ అసందర్భంగా ఇవాళ వారు మాట్లాడేది అవుతున్నది సరైనది కాదు. రైట్. నుమాన్ గారు రాజశేఖర రెడ్డి